ఫ్రెండ్స్ ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. మనకు దేవరా మూవీ నుంచి ఈ బీజిఎం మనకు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ట్రెండింగ్ అవుతుంది. అండ్ ఈ బీజిఎంతో ఈ విధంగా స్లో ఫాస్ట్ వీడియో అండ్ ఇలాంటి ఎఫెక్ట్తో వీడియో మీరు క్రియేట్ చేసి ఇన్స్టాగ్రామ్ రీల్స్లో కనుక పోస్ట్ చేస్తే మీ వీడియోస్ కూడా వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ బీజిఎంతో ఇలాంటి ఎఫెక్ట్తో వీడియో ఎలా ఎడిట్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. ఈ వీడియో ఎడిట్ చేసుకోవడానికి మనం ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ని యూస్ చేసుకోబోతున్నాం. ఇన్షాట్ ఎడిటింగ్ యాప్ మీ మొబైల్లో లేకపోతే టెలిగ్రామ్ ఛానల్లో ఉంటుంది. నా డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. లింక్ మీద క్లిక్ చేసుకొని నా టెలిగ్రామ్ ఛానల్లో చెక్ చేసుకోండి. అక్కడ ఇన్షాట్ యాప్ మీకు అవైలబుల్లో ఉంటుంది. లేదా మీరు ప్లేస్టోర్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్గా మీరు ఇన్షాట్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకొని ఇక్కడ మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మీరు వీడియోని నార్మల్గా షూట్ చేసుకున్నా పర్వాలేదు, దాన్ని మనం స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేసేయచ్చు. సో సింపుల్గా నేను ఒక 5-6 సెకండ్ నార్మల్ వీడియోని షూట్ చేసుకున్నాను. ఇప్పుడు దాన్ని నేను స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా నార్మల్ వీడియో ప్లే చేస్తాను చూడండి ఒకసారి. ఇది వచ్చేసి నార్మల్గా వీడియోని షూట్ చేసుకున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ వీడియోని స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్గా మనం ఏం చేసుకోవాలంటే ఇక్కడ సో అయితే మనకు సాంగ్ బీజిఎంకి తగ్గట్టుగా ఎడిట్ చేసుకోవాలంటే ఫస్ట్ దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకుంటేనే మనకు సాంగ్లో బీజిఎంకి తగ్గట్టుగా దీంట్లో మనం స్లో ఫాస్ట్ ఎఫెక్ట్ని అప్లై చేసుకోవచ్చు. ఫస్ట్గా మనం సాంగ్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఆ సాంగ్ని పిక్ చేసుకోవాలి. సో ఓకే ఫస్ట్ సెకండ్ నేను సాంగ్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఇక్కడ నేను రైట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసుకుంటాను. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ 2 సెకండ్స్ వరకు ఇక్కడ తీసుకొస్తాను నేను వీడియోని. 2 సెకండ్స్ వరకు తీసుకొచ్చి ఇక్కడ నేను స్ప్లిట్ చేసుకుంటాను. స్ప్లిట్ చేసుకొని ఇంకొక 1 సెకండ్ వరకు ముందుకు తీసుకెళ్తాను. ఓకే, ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ మళ్ళీ స్ప్లిట్ చేసుకుంటాను. దీని తర్వాత ఈ పొజిషన్ని నార్మల్గా ఉంచేసుకుంటాను. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుంటాను నేను. అండ్ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను. ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుంటాను నేను. అండ్ లాస్ట్లో ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకుంటాను నేను. సో ఇప్పుడు నేను ఈ విధంగా ఎందుకు చేసుకుంటున్నానో చెప్తాను. ఫస్ట్గా ఇక్కడ నేను వీడియోని కొంచెం జూమ్ చేసుకుంటాను. సో ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఈ పార్ట్ని అలాగే ఉంచేసుకొని దీని తర్వాత ఇక్కడ ఈ పార్ట్ స్ప్లిట్ చేసుకున్నాను కదా, ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. సెలెక్ట్ చేసుకొని దీని స్పీడ్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ దీని స్పీడ్ టోటల్గా 0.20 చేసుకుంటాను ఇక్కడ. ఓకే, 0.20 చేసుకొని ఇక్కడ స్మూత్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని దీన్ని స్మూత్ క్లిక్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. అయితే ఈ పార్ట్ మనకు స్లో మోషన్ అనేది అప్లై అయిపోతుంది అనమాట ఈ విధంగా. సో ఇప్పుడు నేను ప్లే చేస్తాను చూడండి ఇక్కడ ఈ విధంగా అనమాట. అండ్ దీని తర్వాత నెక్స్ట్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకుంటాను. యాస్టిస్గా దీని స్పీడ్ని నేను 0.20 చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా. అండ్ దీన్ని కూడా స్మూత్ చేసుకుంటాను. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటాను. క్లిక్ చేసుకుంటే బట్టి దీన్ని కూడా స్పీడ్ మనకు ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా మనకు వీడియో అనేది స్లో ఫాస్ట్ మోషన్లోకి వచ్చేస్తుంది అనమాట ఈ విధంగా. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ పొజిషన్లోకి వచ్చేసేయాలి. స్టార్టింగ్ పొజిషన్లో వచ్చిన తర్వాత ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ మళ్ళీ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బ్లర్ అనే ఆప్షన్ ఉంటుంది, బ్లర్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ బ్లర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మనకి ఇక్కడ సింపుల్గా సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ ఉంటుంది. సో ఈ సర్కిల్ బ్లర్ ఎఫెక్ట్ని మీరు ఈజీగా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఈ విధంగా క్లిక్ చేసుకోవాలి దీన్ని, ఈ విధంగా స్టార్టింగ్, ఈ విధంగా ఎండింగ్. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఈ ఎఫెక్ట్ని ఇక్కడ స్టార్టింగ్లో ఇక్కడ 2 సెకండ్స్ వరకు వచ్చే విధంగా చేసుకోవాలి. ఇక్కడ జస్ట్ ఇక్కడ ఈ పార్ట్ వరకు ఇంతవరకు, ఓకే ఇంతవరకు ఈ విధంగా. అండ్ ఇంతవరకు యాడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు ఈ పార్ట్ ఉంటుంది కదా స్లో మోషన్ పార్ట్, ఈ స్లో మోషన్ పార్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ మనకు దీంట్లో మనకు కావాల్సిన ఎఫెక్ట్ ఉంటుంది. సింపుల్గా ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని స్లో మోషన్ పార్ట్ మీద సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు సింపుల్గా యానిమేషన్ ఉంటుంది. యానిమేషన్లో మనకి సింపుల్గా ఇన్ యానిమేషన్, అవుట్ యానిమేషన్ అనేవి ఉంటాయి. సింపుల్గా ఇక్కడ సింపుల్గా మనకి ఇక్కడ జూమ్ అవుట్ యానిమేషన్ ఇచ్చేసారు మనకి ఇక్కడ. అండ్ దీని డ్యూరేషన్ కొంచెం 0.2 చేసుకోవాలి ఈ విధంగా. రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకోవాలి. అయితే మనకి ఇక్కడ ఎఫెక్ట్ అనేది ఈ విధంగా వస్తుంది చూడండి ఇక్కడ ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక 4 సెకండ్ వరకు ఇంతవరకు తీసుకొచ్చిన తర్వాత ఎగ్జాక్ట్గా ఇక్కడ మళ్ళీ ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక బాడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఈసారి ఇక్కడ ఏఐ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి ఇక్కడ ఓకే. ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడ సింపుల్గా గ్లో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. గ్లో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి చూడండి ఇక్కడ మనకు చాలా రకాల ఇక్కడ బాడీ ఎఫెక్ట్ ఉంటాయి. సో ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా ఓకే. సో ఈ ఎఫెక్ట్ నేను కొంచెం ఇంతవరకు యాడ్ చేసుకుంటాను, ఒక 5 సెకండ్స్ వరకు ఇంతవరకు ఈ విధంగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఈ చిన్న పార్ట్ ఉంటుంది, నార్మల్ పార్ట్. ఇక్కడ ఇది రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుని ఈ పార్ట్. అండ్ దీన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి.
అండ్ దీన్ని కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ కాంబో యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని సింపుల్గా మనకి ఇక్కడ ఈ విధంగా ఇక్కడ జూమ్ త్రూ ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈ ఎఫెక్ట్ని ఓకే, లేదా మనకు ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఓకే. లేదా ఇక్కడ మనకు చాలా రకాల ఎఫెక్ట్ ఉన్నాయి మనకి ఇక్కడ సింపుల్గా ఫస్ట్ ఎఫెక్ట్, ఈ ఎఫెక్ట్ ఓకే ఈ విధంగా. అండ్ ఇక్కడ మనకు ఇక్కడ ఇంకా చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి మనకి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా. సో ఇక్కడ నేను ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా ఓకే. ఈ విధంగా రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని సో మనకు ఈ విధంగా ఎఫెక్ట్ వస్తుంది అన్నమాట. ఈ విధంగా నెక్స్ట్ ఇక్కడ ఈ పొజిషన్లోకి తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ ఇంకా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ ఇక్కడ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఇక్కడ వైబ్రేట్ ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే మనకి చూడండి ఈ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయి మనకి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఓకే. ఈ ఎఫెక్ట్ని ఇక్కడ వాల్యూమ్ కొంచెం ఇంక్రీజ్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని ఎఫెక్ట్స్ని ఇంతవరకు యాడ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ కొంచెం ముందుకు తీసుకెళ్ళిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకొని సింపుల్గా ఇక్కడ ఒక యానిమేషన్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్గా యానిమేషన్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు సింపుల్గా కాంబో మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా ఈ విధంగా ఓకే ఈ విధంగా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ లాస్ట్లో మనకి ఇక్కడ సింపుల్గా ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, దెన్ ఇక్కడ మళ్ళీ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ యానిమేషన్స్ ఓకే ఇక్కడ ఉంది యానిమేషన్స్. నెక్స్ట్ ఇక్కడ ఇన్ యానిమేషన్ వచ్చేసి ఇక్కడ సింపుల్గా ఈ విధంగా చాలా రకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ విధంగా వైప్ ఇక్కడ ఇది సో ఇక్కడ రైస్ ఇది సో ఇక్కడ సింపుల్గా నేను ఇక్కడ వచ్చేసి ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను ఇక్కడ ఈ విధంగా ఓకే. సో మనకు టోటల్గా ఈ విధంగా ఎఫెక్ట్ మనకు స్టార్టింగ్లో బ్లర్ ఎఫెక్ట్, బాడీ ఎఫెక్ట్ అండ్ స్లో ఫాస్ట్ ఎఫెక్ట్ మనకు అన్నీ కూడా వచ్చేసినాయి మన వీడియోలో. ఇప్పుడు ఒకసారి ప్లే చేస్తాను చూడండి ఈ విధంగా. ఈ విధంగా అన్నమాట ఓకే. ఈ విధంగా మనకు వీడియో అనేది క్రియేట్ అయిపోతుంది. ఇప్పుడు పైన మనకు ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్ మీకు నచ్చినంత పెట్టుకొని సో ఇక్కడ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 50 లేదా 60 పెట్టుకోండి. సో అండ్ ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఈజీగా ఈ వీడియోని గ్యాలరీలోకి సేవ్ చేసుకోండి ఈ విధంగా ఓకే.